ఇలా తల్లి గర్భములో పడినప్పటి నుంచి ఇప్పటి వరకు మనల్ని కనుపాపవలే కాపాడుతూ ఎన్ని ప్రమాదాలు తప్పిపోయాయి, ఎన్ని వైరస్లను కాపాడాడు, ఎన్నో భయంకరమైన ప్రకృతి వైపరీత్యాలను తప్పించాడు. ఎప్పుడో మనం కాలగర్భంలో కలిసిపోవలసి మీరందరూ ఒక్కసారి ఆలోచిస్తే ఎన్ని యాక్సిడెంట్లు తప్పిపోయాయి, మనకి ఎన్ని విషసర్పాలు తప్పిపోయాయి, ఎన్ని వైరస్లు మన నుండి దాటిపోయాయి. ఎలా దాటిపోయాయి? ఎందుకు మనం బ్రతికామంటే దేవుడు మనల్ని బ్రతికించాడు. మనల్ని బ్రతికిస్తున్నది దేవుడు, పెంచుతున్నది దేవుడు, వర్షాన్ని ఇస్తున్నది దేవుడు, గాలినిస్తుంది దేవుడు, ఈ నేల నుండి సారమిస్తుంది దేవుడు, సూర్య చంద్ర నక్షత్రాదులు వెలుగులిస్తుంది దేవుడు, మనకు కావలసిన ఖనిజ సంపద భూమిలో పెట్టింది దేవుడు, ఆకాశంలో సంపద దేవుడు పెట్టాడు మన కోసం. ఈ విధంగా ఎంత గొప్పగా మనల్ని ప్రేమించి చివరిగా మన కోసం తన ప్రియకుమారుడైన క్రీస్తుని ఈ భూలోకానికి పంపించి సిలువలో ఆయన్ని వధించాడు. ఇందులోనే ప్రేమ ఉన్నది.